హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి బఠానీలు కనపడుతున్నాయి కదండి. అవును, ఇవాళ మనం బఠానీతో చాట్ మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాము. దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో వచ్చేసేయండి. సో బఠానీ చాట్ మసాలా మనం ప్రిపేర్ చేసి 1 అవర్ ముందు వీటిని మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. నేనైతే ఉడకబెట్టేసాను అనమాట. అలాగే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న సైజు టమాటా సరిపోతుంది, ఒక పచ్చిమిర్చి, లెమను, అలానే మనం బయట మార్కెట్లో దొరుకుతాయి పానీపూరి, అలానే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆల్రెడీ నేను ఈ బఠానీలు ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి. దీనిలో హాఫ్ వరకు తీసుకొని వీటిని కొంచెం మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు మనకి. సో ఇది పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి. మొత్తం వేయకుండా కొంచెం ఉంచేసుకోండి. లాస్ట్ మనం అయిపోయిన తర్వాత, చాట్ మసాలా అయిపోయిన తర్వాత గార్నిష్ చేసుకోవడానికి. అలానే పచ్చిమిర్చి, అలానే టమాటా ముక్కలు సన్నగా పీసెస్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. ఇలా టాస్ చేస్తూ తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ నేను దంచేసి పెట్టేసుకున్నాను అనమాట. కచ్చా పచ్చాగండి, మరీ స్మూత్గా అవసరం లేదు. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం. వీటన్నిటిని బాగా కలిపేసేయండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. చూసారు కదా, ఇవి బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు మనం ఈ బఠానీలన్నీ దీనిలో వేసుకోవడమే. అలానే మనం మ్యాష్ చేసుకున్న వాటిని కూడా వేసుకోండి దీనిలోనే. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ బఠానీలకి పట్టేటట్లు ఇట్లా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలండి కొంచెం మెత్తగా అయ్యేదాకా. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా మ్యాష్ చేసుకోవాలండి స్మూత్గా అయ్యేంత వరకు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే మనం పానీపూరి వేయించుతున్నాం ఇప్పుడు వీటి మీద గార్నిష్ చేయడానికి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోండి పానీపూరి.
ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొన్ని ఉన్నాయి కదండి ఆనియన్, ఇవన్నీ కూడా దీనిపైన వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రైనీ సీజన్లో. అలానే కొంచెం కొత్తిమీర, ఇలా మనం క్రష్ చేసుకొని పెట్టుకున్నాం కదా పానీపూరి, వీటిని కూడా ఇలా పైన చల్లేసేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఇప్పుడు ఫైనల్గా లెమన్ జ్యూస్ యాడ్ చేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం బఠానీ చాట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇష్టంగా ఉంటుంది, తింటారు పిల్లలు కూడా. సో ఇలా గార్నిష్ చేసి ఇవ్వటమే అనమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.